మేడం మీ పేరు? నా పేరు మారెళ్ళ భవాని. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ని. ఏంటి మరి ఏ విధంగా ఉంది మహిళలకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా? నేను 2019 వరకు రాజకీయాల్లోకి రాలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అప్పుడు కూడా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా అభిమానించేదాన్ని. ఎందుకంటే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ ఇలాంటి పథకాలు పెట్టి ఆయన దేవుడయ్యాడు. అబ్బా, తను చేసినట్టే కొడుకు చేస్తాడా ఏంటి అన్న ఆలోచన ఉండేదాన్ని. కానీ 2019 ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా నేను అంతగా తీసుకోవాలా. కాకపోతే తను పెట్టిన పథకాలు మా జీవితంలో చాలా చాలా మార్పులు. ఏం మార్పులు వచ్చాయి? నా భర్త లారీ డ్రైవర్, మాది మధ్యతరగతి కుటుంబం. అటు అప్పు చేయలేము, ఇటు అప్పులు చేయకుండా ఉండలేము. పిల్లల్ని చదివించాలి. నాకు 2 ఆడపిల్లలు. ఏం చేయాలి నేను? నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. నా పిల్లలకి ఇంటర్ అయిపోయింది, పెద్దమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. కాకపోతే 35,000 మనం కట్టాలి. నేను ఆ పరిస్థితుల్లో కూడా లేను. నిజంగా నా దగ్గర అసలు ఆ ధైర్యం లేదు. ముందు అప్పు చేసే ధైర్యం లేదు. అప్పు చేస్తే నేను కట్టలేను. 4 సంవత్సరాలకు వచ్చి నేను ఎలాగైనా 1,50,000 అప్పు చేయాలి. నా వల్ల ఎక్కడ ఇది, నా పిల్లలు చదివింతేనా అనుకున్నాను. ఆ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విద్యా దీవెన పథకం నా ఇంట్లో ఇవాళ రోజున 5 ఏళ్లతో మేము అన్నం తినగలుగుతున్నాం. నా పిల్లకి 4th ఇయర్ అయిపోయింది. తను ఎక్కడ జాబ్ చేసినా ఒక 15,000 20,000 తీసుకొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి మమ్మల్ని పోషించగలే ధైర్యం తనకు వచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీ, అమ్మ కళ్ళు ఆపరేషన్ చేయించుకుంది, చేయూత, అమ్మఒడి ఇట్లా. కాకపోతే కొంతమంది అంటారు వచ్చే పథకాలు చేస్తున్నారు, మాకు వచ్చినవి కూడా తీసేస్తున్నారంటే నేను చెప్తున్నాను. 1000 చదరపు అడుగులు లిమిట్ అనేది పెట్టారు కొంచెం మనకి పథకాల ద్వారా. ఇంత ఉన్నవాళ్ళు అనర్హులు, ఇంత ఉన్నవాళ్ళు అర్హులని. అందులో కొన్నిటికి కూడా నేను అనర్హురాలనే. అయినా కూడా నేను భయపడట్లా. ఎందుకంటే నాలాంటి తల్లులు చాలామంది నుంచున్నారు ఇప్పుడు తనకు సపోర్ట్గా. నేను భయపడను. మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అంటున్నారు. అబ్బా, భయానికే భయం తెప్పించేవాడు. అలాంటిది తను భయపడటమా? అసలు ఏం చూసి మీరు ఒక్కతన్ని ఎదిరించలేక 4 5 జతలు చేసుకొని ఎవడు కలుస్తానంటే వాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద వంగి దండం పెట్టి మరీ వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు. కానీ మాకెప్పుడు అలాంటి భయం లేదు. ఒక్కలమే వస్తాం. గెలిచినా ఓడినా భయపడాల్సిన అవసరమే లేదు. నమ్మకం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారుగా 4.5 ఏళ్ళే కదా అయింది. 5 ఏళ్ల కాలం పూర్తి వస్తుంది అనుకుందాం. నమ్మకమా? మనిషి ఇదిగో అన్నం అంతా ఉడకక్కర్లా. అన్నం ఉడికిందో లేదో 2 మెతుకులు పెట్టుకుంటే తెలిసింది. అలాంటి రాజకీయ నాయకుడు చేస్తాడా లేదా అన్నది ఆయన 1 సంవత్సరం పరిపాలనలో చూపించాడు. పేద ప్రజలందరూ తన వెనక సపోర్ట్గా నిలబడి మధ్యతరగతి ప్రజలు, బడుగు వర్గాల ప్రజలు అందరూ ఆయనకు సపోర్ట్గా నిలబడ్డారు. అస్సలు భయం అనేదే లేదు. మరి పవన్ కళ్యాణ్కి పాపం ఉడికిందో లేదో ఒకసారి కూడా చూడాలనుకోవట్లేదా ప్రజలు? అసలు పవన్ కళ్యాణ్ ఏం చేశాడని నాకు తెలియదు. జనాల్లోకి వచ్చి ఎప్పుడైనా సరే, ఎవరిదైనా సరే గడప కొట్టిన సమస్య ఏంటి అని అడిగాడా? ఇప్పుడు మాకు ఎమ్మెల్యే వెల్లంపల్లి సార్ ఉన్నారు. ఇంతవరకు నేను చూసిన రాజకీయ నాయకుల్లో వెల్లంపల్లి సార్ అయినా ఎక్కడైనా సరే జగన్ గారి ప్రభుత్వంలో ఏ నాయకుడైనా సరే ప్రజల దగ్గరికే వెళ్ళాలి, ప్రజల దగ్గరికే మన పాలన అనే కాన్సెప్ట్ అసలు మా ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడప ఎన్నిసార్లు తిరిగారో, ఎంతమంది సమస్యలు తీర్చారో మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మళ్ళీ వచ్చేది జగనే, దాంట్లో డౌటే లేదు. మరి 175 సీట్లకి జగన్కి ఎన్ని సీట్లు దాకా రావచ్చు అంటారు? నా అంచనా ప్రకారం 145 150 వరకు రావచ్చనే అంచనా. అది. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు రాణి. ఏం చేస్తుంటారమ్మా? అది చిన్న టిఫిన్ బండి పెట్టుకుంటాను. ఏంటమ్మా మరి ప్రస్తుతం ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఈసారి ఎవరిని ఎంచుకోబోతున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరిని? జగనన్న. నేనండి. జగనన్న అందరికి మంచి చేస్తున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అందరికి మంచి చేస్తాడని, అందుకనే జగనన్న కావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సుమారుగా 5 ఏళ్ళు అవుతుంది కదా, ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏంటంటారు?
అంతా అభివృద్ధేనండి, అన్ని అభివృద్ధులే జరిగినాయి. అభివృద్ధి లేకుండా ఏమీ లేదు, అంతా అభివృద్ధి జరుగుతుంది. పేదవాళ్ళని మంచిగా పట్టించుకుంటున్నాడు, లేని పిల్లల్ని మంచిగా పట్టించుకుంటున్నాడు. ముసలోళ్ళకి ఆడవాళ్ళకి ఆడపిల్లలకి ఫస్ట్ తారీఖు వస్తుందంటే ముసలోళ్ళు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. మా అబ్బాయి డబ్బులు పంపిస్తాడు, మా అబ్బాయి డబ్బులు పంపిస్తాడు అని. అబ్బాయి ఎవరు? జగన్ అన్న అండి. జగన్. ఆ, జగన్ వాళ్ళ అబ్బాయి అనుకుంటా. జగన్ వాళ్ళ అబ్బాయి అనుకుంటారు. కన్నా వాళ్ళు కూడా సరిగ్గా చూడకపోయినా సరే మాకు నెల నెలకు మా అబ్బాయి డబ్బులు ఇస్తాడని చెప్పి ప్రశాంతంగా వాళ్ళు ఆ డబ్బులు పెట్టుకొని కడుపు నిండా అన్నం తిని కళ్ళ నిండా కలవరిస్తున్నారు జగన్ అన్నని. కాదమ్మా, మీకు ఇక్కడ విజయవాడ వెస్ట్ కి ఆసిఫ్ గారిని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది కదా, వెల్లంపల్లి గారిని మార్చారు. మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా చూపించబోతుందా ఈసారి? ఏమీ కాదండి, ఆయన గెలిచినట్టే ఆ అన్న కూడా గెలుస్తాడు. మళ్ళీ సాయిబుల్ ఆయన కూడా, అన్న కూడా ఎల్లంపల్లి చేసినట్టే చేస్తాడు, ఆయన కూడా గెలుస్తాడు. మళ్ళీ ఆయన కూడా రావాలనే. మరి జగనన్న కోసం పనిచేసే వాళ్ళు ఆ ప్రతి ఒక్కళ్ళు గెలవాలనే కోరుకుంటాం మేము. విజయవాడ అంటే విజయవాడ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈసారి? విజయవాడ రాజకీయాలకి ఏమన్నా బ్రహ్మాండంగా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగానే సీట్లు వస్తాయి జగనన్నకి. అందరూ పారిపోవటం గ్యారంటీ. మరి వైసీపీకి పెట్టిన ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎంపీ క్యాండిడేట్లు కానివ్వండి, టీడీపీ వాళ్ళకి తగదూగరు అనేసి అంటున్నారు కదా. ఏమి తగదరు, వాళ్ళే పారిపోతారండి. ముందే స్టార్ట్ అయినప్పుడే బస్సు ఫ్రీ అంట, ఏదేదో ఫ్రీ అంట తిరుగుతా ఉన్నారు. మంచిదే కదా, ఉచిత బస్సు అంటున్నాడు, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అంటున్నాడు, అమ్మఒడి ఎంతమంది. అప్పుడు కొట్టుకోవడానికి మళ్ళీ జనాలు చచ్చిపోవడానికా. మొన్న ఏలూరులో మీటింగ్ జరిగింది, కొన్ని లక్షల మంది వచ్చాడు, అప్పుడే పరిగెత్తారండి. సగం గుండెల్లో జగనన్నకు కాదు మొదలైంది, వాళ్ళకి మొదలైంది ఆ మీటింగ్ జనాలు చూసి. అంటే జనాల్ని డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారంట. డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకే అలవాటు అండి, డబ్బులు ఇస్తే వచ్చారండి. జగనన్న కోసం డబ్బులు ఇస్తే ఎవరు రాలేదండి, కొన్ని దేశాల నుంచి వచ్చారండి, చిన్న పిల్లలను కూడా వేసుకుని వచ్చారు. కానీ ఎంత కూడా అపాయం జరగకుండా సంతోషంగా జగనన్నను చూసి, జగనన్న మీటింగ్ చూసి అందరూ వెళ్ళిపోయారండి. లక్షల మంది వచ్చారు. ఆ మీటింగ్ చూసే జనాలందరికీ దడలు వచ్చేసినాయి. మరి ప్రజలలో వ్యతిరేకత అనేది మొదలైంది అనేసి అంటున్నారు కదా. వాళ్ళు మాట్లాడుకునేదేనండి, వాళ్ళు చెప్పడమే ఇంకంతే. ఏకరీత అని అదని ఇదని వాళ్ళు చెప్పడమే కానీ ఏమి లేవు. ఆయన అనుకున్నట్టు ప్రజల దగ్గర ఏమి లేదు. మళ్ళీ జగనన్ననే రావాలని, మళ్ళీ జగనన్న రావాలని అందరూ కోరుకుంటున్నారు. అదే మరి ఈ వైసీపీలో నుంచి టీడీపీలో కొంతమంది వెళ్ళటం జరుగుతుంది. ఇలా జరగడం వల్ల వైసీపీ పార్టీ పునాదులు కదులుతాయి అనేసి అంటున్నారు. వాళ్ళకే గట్టిగా ప్రతి ఒక్క మీటింగ్ లో కొట్టుకోవటమేనండి. వాళ్ళు చూసారా, మీరు చూడట్లేదు. ప్రతి మీటింగ్ లో ఉట్టి ఖాళీ కుర్చీలకు మీటింగ్ చెప్పుకోవటం, లేదంటే వాళ్ళు వీళ్ళు సొక్కాలు పట్టుకొని కొట్టుకోవటం, అటు సగం మంది ఇటు సగం పరిగెట్టడం, సగం మధ్యలోనే మీటింగ్ ఆపేయటం. అదే జరుగుతుంది అక్కడ. ఈసారి ఎన్నికల్లో కొడితే వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు కదులుతాయని నారా లోకేష్ అంటున్నాడు కదా. ఆయన సైకిల్ ముక్కలు అవ్వకుండా చూసుకోమనండి ఫస్ట్. ఆయన సైకిలే ఇప్పుడు సిలుం బట్టి ఉన్నది, ఆ తుక్కు కూడా వదిలి రాలి ఊడిపోద్ది. మంగళగిరిలో ఈసారి మెజారిటీతో గెలవబోతున్నాడు అంటున్నారు నారా లోకేష్. మంగళగిరిలో కాదు, ఆయనకి ఎంత దూరం ఎన్ని ఏరియాలు మార్చినా ఆయన గెలవడు. జగన్మోహన్ రెడ్డి వెన్నులో భయం పట్టుకుంది. తెలియదండి ఆయన ఏం గెలుస్తాడు, మాట్లాడటమే తెలీదు. ఏం చేశారని వాళ్ళు అడుగుతారు. ఈరోజు జగన్ అన్న అడుగుతున్నాడంటే, మీ ఇంట్లో నాకు మంచి జరిగితేనే ఓటేయండి అమ్మా అంటున్నాడు. మేము ఏం మంచి చేసామని మాకు ఓటేయమని అడగమనండి వాళ్ళని. అప్పుడు వాళ్ళు అడిగి మేము చేసామని చెబితే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఓట్లు వేస్తారు. మరి షర్మిలా గారి సంగతి ఏంటంటారు? తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావడం జరిగింది. మరి షర్మిలక్క ఎందుకు వచ్చిద్దండి? ఆంధ్ర వచ్చినా షర్మిలక్క ఏం చేయలేదు. వాళ్ళు ఎవరైనా జగనన్నను ఏం చేయలేరు. సొంత చెల్లి అయినా సరే వాళ్ళు కావాలని శిష్యులు పెట్టారు అన్న చెల్లెళ్ళకి. ఎప్పుడైనా అన్నే గెలుస్తాడు కానీ చెల్లి ఏం గెలవదు. అవన్నీ వేస్టే. మరి జగన్మోహన్ రెడ్డికి 170 స్థానాల్లో సుమారుగా ఎన్ని స్థానాల దాకా రావచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంకా ఎక్కువే రావచ్చు అని మా కోరిక. అంతే వస్తాయి. దానికి 70కి 175 ఖచ్చితంగా, ఒక్కడు కూడా తగ్గదు.